ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకరిక. మూవీస్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా కనిపించేటువంటి హీరోయిన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్, అలాగే అందరినీ అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒకే ఒక గుణము కలిగి, అలాగే తన యొక్క అందచందాలతో అది కూడా న్యాచురల్ బ్యూటీగా ఉన్నటువంటి సాయి పల్లవి గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆవిడ యొక్క న్యాచురల్ బ్యూటీగా ఉన్నటువంటి మూవీసే ఎక్కువ ఉంటాయి. అంటే బేసికలీ ఆవిడ మూవీస్లో కూడా చాలా వరకు న్యాచురల్గానే కనిపించడం జరుగుతుంది. అందులో మెయిన్ ఎక్స్పెషల్గా ఫిదా మూవీలో ఆవిడ అసలు వితౌట్ మేకప్తో చేసినటువంటి సీన్స్, బట్ ఆ మూవీకి ఇచ్చినటువంటి హైప్, అసలు ఆ మూవీ నిజంగా ఎవరు కూడా అసలు లైఫ్లో మర్చిపోలేరు. అంత మంచి కాన్సెప్ట్. సో ఆవిడ యొక్క న్యాచురల్ యాక్టింగ్ తోటి న్యాచురల్ బ్యూటీగా మనకి పరిచయం అయినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకోవాలంటే, రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ్ని ఇంటర్వ్యూ చేసేటువంటి పర్సన్ అడిగినటువంటి క్వశ్చన్స్, మీరు మూవీస్లోకి వచ్చిన తర్వాత ఎనీ కిస్ సీన్స్ మీరు తీసుకున్నారా, సో అలాంటివి ఏమన్నా జరిగాయా అది అని అంటే, షీ సెడ్ నో. ఇఫ్ ఇన్ కేస్ నాకు అలా ఏమన్నా వస్తే నేను అసలు ఆ మూవీసే చెయ్యను. ఎందుకనంటే నేను ఎవరైతే ఒక పర్సన్ని నేను నా లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నానో, నా లైఫ్లోకి రావాలి అనుకుంటున్నానో, అలాంటి వ్యక్తితో తప్ప ఇంకా ఎవరితో కూడా నేను ఇలాంటివి చెయ్యాలి అనుకోవట్లేదు. వితౌట్ ఎనీ అంటే కిస్ సీన్స్ కావచ్చు, ఇవి ఏవి కూడా. మీరు బేసికలీ ఫిదా మూవీలో కూడా చూస్తే లాస్ట్లో ఒక కిస్ సీన్ ఉంటుంది. సో ఆ కిస్ సీన్ కూడా మనకి కనిపించింది. బేసికలీ మనం చూసే ఇప్పుడు మూవీస్ అన్నిటితో పోల్చుకుంటే మనకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటువంటి కిస్ సీన్స్, హగ్ సీన్స్, ఇంకా ఆల్మోస్ట్ చాలా సీన్స్ కూడా మనకి డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. సో బట్ ఆ మూవీలో మాత్రం మీకు ఒక కిస్ సీన్ ఉంటుంది. అది మాత్రం బయటకి ఎలివేట్ అయ్యే విధంగా ఉండదు. జస్ట్ ఇలా ఏదైతే కిస్ అని ఉంటుందో, సో అప్పుడు స్క్రీన్ ఇలా తిప్పేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు స్క్రీన్ ఇలా తిప్పేస్తారు. సో ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతుంది, ఎందుకు మీకు అసలు కిస్ సీన్స్ అంటే నచ్చవా, ఎందుకు వద్దనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు నాకున్నటువంటి డ్రీమ్లో ఏంటంటే ఒక కిస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే, అది మన లైఫ్లోకి వచ్చేటువంటి ఆ ఒక్క పర్సన్కి మాత్రమే చెందాలి అని అనుకుంటాను. అండ్ దట్టు నాకు ఒక మంచి హౌస్, ఒక మంచి కార్ కావాలి అనుకున్నా. బట్ ఇవన్నీ కూడా దేవుడి కృప వల్ల నాకు అన్నీ ఉన్నాయి. బట్ ఇంకొక కార్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది కూడా వచ్చేసిన తర్వాత నేను మాత్రం నా లైఫ్లో ఎక్కడ కూడా ఈ కిస్ అనేటువంటివి లేదా ఇంకొకటి ఇంటిమేట్ అయ్యేటువంటి సీన్స్ కావచ్చు, ఇలాంటివి ఏది కూడా చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అలా చేయిస్తేనే నువ్వు మూవీస్ చేయాలి అని ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఎవరైనా సరే నాతో అంటే, అదే ఇంకా లాస్ట్, నేను ఇంకా మూవీస్ అయితే చెయ్యను అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు నిజంగా 2 తెలుగు రాష్ట్రాలనే కదిపేసినటువంటి మాట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు మూవీస్లో మనము ఇవే సీన్స్ చూస్తుంటాం. బేసికలీ ఈ సీన్స్ ఉంటేనే కూడా మూవీ చూడటానికి కుర్రగాళ్ళు బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. లైక్ యూత్ ఎక్కువ శాతం ఇలాంటి సీన్స్కి అట్రాక్ట్. అలా అని చెప్పి వల్గారిటీ కాదు, బట్ ఇవి కూడా కొంచెం మసాలా తలగాలి అనేటువంటి మాటలు కూడా వింటూ ఉంటాం. బట్ సాయి పల్లవి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో, సో నిజంగా అందరికీ నచ్చి మెప్పేటువంటి ఒక యాక్ట్రెస్ ఎవరు అనంటే సాయి పల్లవి. బేసికలీ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, న్యాచురల్ స్టార్ నాని గారు ఎలా అయితేనో, మన హీరోయిన్స్లో కూడా న్యాచురల్గా ఉండేటువంటి హీరోయిన్ చూసుకుంటే సాయి పల్లవి గారు. ఆవిడ యొక్క యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా అసలు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆవిడ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్. ఇంకొకటి ఏదైతే ఇంటిమేట్ అయ్యేటువంటి సీన్స్ కూడా చాలా వరకు మూవీస్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక అది అడిగారు అని అంటే ఇక నేను ఇంకేం మాట్లాడలేను. సో ఇంకంతే, ఇంకా లైఫ్లో నేను ఇండస్ట్రీకి లాస్ట్ అన్నట్టుగానే ఆవిడ మాట్లాడినట్టు ఆ ఇంటర్వ్యూలో ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఏ డైరెక్టర్ అయినా నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడితే మాత్రం ఇక నేను మూవీస్కి ఎండ్ చెప్పేస్తాను. అక్కడితోటి నేను ఇంకా మూవీస్కి ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు, చాలు ఇక్కడ వరకు నాకు చాలా మెమరీస్ అయితే ఇచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ దాని తర్వాత చెయ్యకపోయినా నాకు పర్వాలేదు, బట్ నేను మాత్రం ఇలాంటి మూవీలో కిస్ సీన్స్ కావచ్చు, ఇంటిమేట్ అయ్యేటువంటి సీన్స్ మాత్రం నేను అసలు ఎంకరేజ్ చేయను. అది అసలు నేను కానే కాదు అని చెప్పడం ఈరోజు చాలామందిని కూడా, అంటే వాళ్ళ అభిమానులను అయితే నిజంగా ఇంకా ఎక్కువగా ఆనందపరిచేటువంటి విషయం చూసుకోవచ్చు. సాయి పల్లవి గారు మనకి 2005లో ఒక మూవీలో మనకైతే ఇంట్రడ్యూస్ అయినట్టు తెలుస్తుంది. అండ్ తర్వాత 2008 తర్వాత ఇంకొక మూవీలో, అన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్లో, అంటే తమిళ్లో స్టార్ట్ చేసినట్టు ఆయన ఇండస్ట్రీని. ఆ తర్వాత
2015లో ఒక మెయిన్ రోల్, అది కూడా ప్రేమం అనేటువంటి మూవీ, తమిళ్ నుంచి వచ్చినటువంటి మూవీ. అది మెయిన్ రోల్గా ఆవిడ మన అందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి. సో ఆవిడ యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే ఈవిడికి ఇప్పుడు ఆల్మోస్ట్ 34 ఇయర్స్ ఉంటాయి. 1992 May 20 ఆల్మోస్ట్ ఆవిడ బర్త్డే అనుకుంటా. సో ఇప్పటికి 34 ఇయర్స్. ఇప్పటి వరకు కూడా నా లైఫ్లో ఏది కూడా అలాంటిది జరగలేదు. అండ్ ఇక మీద జరగబోయేది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా నా లైఫ్ పార్ట్నర్తోని చెప్పడము. ఆవిడ యొక్క నిజంగా ఈ మధ్య హీరోయిన్స్ కూడా ఇంత బాగున్నారంటే, ఒకళ్ళేమో పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరితో మళ్ళీ బ్రేకప్ అంటూ ఉంటారు, ఇంకొకరితో వెళ్తారు, ప్యాచప్ అవుతూ ఉంటారు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఈవిడ సో ఇలాంటి ఒక బిహేవియర్ని కలిగి ఉండడం, అది కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఉండటం అనేది అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి ఆవిడ ఫ్యాన్స్ ఇప్పటికే నిజంగా ఆవిడని సో సీరియస్గానే పర్సనలీ నాకు కూడా సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. సో అందులో ఎందుకనంటే వితౌట్ మేకప్ అంటే న్యాచురల్గా ఉండడం, ఆవిడ యొక్క యాక్టింగ్కి మీరు చూసుకుంటే ఆవిడకి నేను ఎక్కడి నుంచి ఫ్యాన్ అంటే ఫిదా మూవీ ఒకటి, ఇంకా అమరన్ మూవీలో ఆవిడ యాక్టింగ్ లెవెల్స్ ఉంటాయి చూడండి, ఇట్స్ సూపర్. అసలు నిజంగా ఆవిడ యాక్టింగ్ చూడటానికి చాలామంది మూవీకి వెళ్ళారు, అది నిజం. సో అది ఈరోజు సాయి పల్లవి గారు నిజంగా ఈ మాట చెప్పడం ఒక ఎపిక్ అని చెప్పొచ్చు. అట్ ద సెల్యూట్ చేయొచ్చు. ఒక యాక్ట్రెస్ ఇలాంటి బిహేవియర్ కలిగి ఉండడం అనేది అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈవిడ ఒక యూనిక్గా నిజంగా ఈరోజు నిలిచారు అని చెప్పొచ్చు. సో ఇది సాయి పల్లవి గారి గురించి ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో రావడం అండ్ ఆవిడ గురించి ఒక చిన్న హిస్టరీ అనమాట. సో మరి మీకు సాయి పల్లవి గారు ఇష్టమైతే డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది సాయి పల్లవి గారి ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇట్స్ ఫ్యాబులస్, ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక వీడితో మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తున్నానండి ఆ ఛానల్.